ఉండదు బంటి. కొంచెం నొప్పిగా ఉంది. తగ్గిపోతుందిలే బంటి, నువ్వేం భయపడు మాకు. ఈ టిఫిన్ తిని మందులేసుకుని మళ్ళీ రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోద్ది, సరేనా? సరే అమ్మా. ఇంతకి నీ కాలెలా ఉందమ్మా? మా నాయన మందు పెట్టినాక కూడా తగ్గకుండా ఎలా ఉంటది బంటి? తగ్గిపోతుంది. అమ్మా నీ చేయి చూపించమ్మా. అయ్యో, చేకైన గాయం ఇంకా అలాగే ఉంది కదా అమ్మా. నువ్వు అన్నం ఎలా తింటున్నావు? నీకు మీ అమ్మ తినిపించినట్టే నాకు మా అమ్మ తినిపించినది బంటి. బట్టి ఇప్పుడు ఎలా ఉంది? బంటికి తొందరలోనే బాగైపోతుంది నాయనా. నీ ప్రేమ ముందు బంటి తలకు తగిలిన గాయం, నా మనసుకు తగిలిన గాయం చాలా చిన్నవైపోయాయమ్మా. కానీ మీరందరూ కలిసిపోయి హ్యాపీగా ఉంటుంటే నా మనసుకి తగులుతున్న గాయం చాలా పెద్దదైపోతుంది. ఆ నొప్పి భరించలేకపోతున్నాను. అందుకే ఆ నొప్పి మీరు కూడా అనుభవించేలా ప్లాన్ చేశాను తమ్ముడు. దీపక్, మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది కదా? 100% జరుగుతుంది మమ్మీ. ఉదయాన్నే 10:30 కల్లా రిపోర్ట్స్ పట్టుకొని వస్తానని చెప్పాడు. టైం అవుతుంది కదా దీపక్? యా మమ్మీ, వచ్చేస్తూ ఉంటాడు. అలా నేను నమ్మడానికి వీల్లేదురా. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. అతన్ని నేరుగా ఇంట్లోకి రానివ్వకుండా ముందు మనమే బయటికి వెళ్ళి రిపోర్ట్స్ని చెక్ చేద్దాం. అవి మనకు అనుకూలంగా ఉంటేనే లోపలికి అలౌ చేద్దాం. అలాగే చేద్దాం మమ్మీ, పద. అమ్మా రుక్మిణి, నీకెలా ఉందమ్మా? నువ్వు మందు పెట్టినావు కదా నాయనా, ఆ మందు మహిమో నీ చేతి మహిమో తెలియదు గాని పొద్దున్నే లేసేసరికి నొప్పులన్నీ మటమాయమైపోయినాయి నాయనా. అది నీ మంచి మనసు మహిమమ్మా.